దేవాలయాలు వాటి యొక్క రహస్యాలు అనే ఛానల్కి మీకు స్వాగతం. అయితే మనం ఈరోజు తెలుసుకోబోయే దేవాలయం ఏంటి అంటే యాదాద్రిలో వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం యొక్క ప్రత్యేకత గురించి తెలుసుకుందాం. ఈ దేవాలయం ఎక్కడ ఉంది అంటే భువనగిరిలో ఉంది. ఇది హైదరాబాద్కు 64 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయానికి చేరుకోవడానికి హైదరాబాద్ నుండి బస్సులు మరియు రైల్వే ఫెసిలిటీ ఉంది. ఈ ఆలయానికి 2 పేర్లున్నాయి. ఒకటేమో యాదగిరిగుట్ట మరియు పంచరామ నరసింహ క్షేత్రం అని పిలుస్తారు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ ఆలయం యొక్క పూర్తి వివరణను ఇంకా వాటి యొక్క రహస్యాలను మనం తెలుసుకుందాం ఇప్పుడు. యాదగిరిగుట్ట ఒక ప్రత్యేకమైన మరియు ఆహ్లాదకరమైన ప్రదేశం. ఇది అన్ని ఋతువులలోనూ సమ వాతావరణాన్ని కలిగి ఉంటుంది. ఈ ప్రదేశం ప్రతిరోజు సగటున 5,000 నుంచి 8,000 మంది యాత్రికులు తమ పూజలు, కళ్యాణాలు, అభిషేకాలు మొదలైన వాటి కోసం భారీగా వెళ్తుంటారు. ఇంకా ఆలయం యొక్క కథ గురించి తెలుసుకున్నట్లయితే త్రేతాయుగంలోని పురాణాల ప్రకారం యాదర్షి అనే మహర్షి ఉండేవారు. అతను గొప్ప ఋషి గల ఋషశృంగార మహర్షి మరియు శాంతాదేవిల కుమారుడు. అతను శ్రీ ఆంజనేయ స్వామి వారి కటాక్షంతో గుహలోపల తపస్సు చేశాడు. తన భక్తితో సంతోషించిన శ్రీ నరసింహస్వామి అతని ముందు ప్రత్యక్షమయ్యాడు. స్వామివారు తనని తాను 5 వేరువేరు రూపాల్లో శ్రీ జ్వల నరసింహ, శ్రీ గండ బేరుండ, శ్రీ యోగానంద, శ్రీ ఉగ్ర మరియు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి తరువాత చక్కగా చెక్కిన రూపాలుగా వ్యక్తమయ్యాయి మరియు అందువల్ల దీనిని పంచారామ నరసింహ క్షేత్రంగా పూజిస్తారు. స్కంద పురాణం ప్రకారం విష్ణువు యొక్క గుహలో ఆలయం ఉంది. ఇక్కడ చాలా సంవత్సరాల క్రితం అజేయమైన సుదర్శన చక్రం ఈ ఆలయం వైపు మార్గనిర్దేశం చేస్తూ భక్తులకు దిక్సూచిగా ఉంది. ఇక్కడ ఆరాధన, పూజలను పంచరాత్ర ఆగమం ప్రకారం నిర్వహిస్తున్నారు. ఈ ప్రసిద్ధ ఆలయానికి స్థానాచార్యుడిగా పనిచేసిన దివంగత శ్రీ వంగీపురం నరసింహాచార్యులు సూచించిన విధంగా ఇక్కడ పూజా విధానాలు జరగబడుతున్నాయి. 15వ శతాబ్దంలో విజయనగర మహారాజు శ్రీకృష్ణ దేవరాయలు ఆలయం గురించి తన ఆత్మకథలో పేర్కొన్నారు. యుద్ధానికి వెళ్లే ముందు అతను ఎల్లప్పుడూ ఆలయాన్ని సందర్శిస్తూ విజయం కోసం ప్రభువును ప్రార్థించేవారు. అయితే ఇక్కడ కోరిన కోరికలు నెరవేరిన తరువాత చాలామంది తమ తలనీలాలను స్వామివారికి సమర్పించుకుంటారు. ఇక్కడ ప్రత్యేక దర్శనం, కళ్యాణం, ప్రసాదాలు అందించడం వంటి ఇతర సౌకర్యాలను దేవస్థానం బోర్డు ప్రజలకు అందుబాటులో ఉంచడం కొనసాగుతోంది. ఈ ఆలయం తెలంగాణ ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యమైనది. ముఖ్యంగా ఒక విషయం చెప్పాలంటే ఈ ఆలయంలో ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉంటాయో అంటే ఏ విధమైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు ఈ స్వామివారి దగ్గరికి వచ్చి మీ యొక్క సమస్యను నెరవేర్చమని ఇక్కడ వేడుకుంటే తప్పకుండా మీకున్న ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఇంకితర సమస్యలు కావచ్చు, అవి తప్పక నెరవేరుతాయని ఇక్కడ భక్తుల విశ్వాసం. మీరు కూడా ఈ స్వామివారిని దర్శించుకొని స్వామివారి యొక్క కృపా కటాక్షాలు పొంది ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో గనక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.